ఖాళీగా ఉన్నావని కాలు బయట పెట్టకు, కరోనా కాటేస్తుంది. చేయి చేయి కలపకు, చేటు తప్పదు. దూరంగా ఉండు, దునియాను కాపాడు. గాలికి తిరగకు, గాలిలో కలిసిపోతావు. మాట వినలేదో మహమ్మారి వదలదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మక్కల్ నాగరాజు. ఫ్రెండ్స్, మొన్న మనం ప్రతిలిపి అనే ఒక యాప్ గురించి తెలుసుకున్నాం కదా. కథలు మరియు నావెల్స్ ఎలా చదువుకోవాలో చూసాం కదా. ఇప్పుడు మనం ప్రతిలిపి ఎఫ్ఎం అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నిజానికి ఈ యాప్ గురించి నాకు కూడా తెలియదు. దీన్ని మనకు పరిచయం చేయడానికి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మీసాల శివ మన ముందుకు వస్తున్నాడు. ఇతను శివ విజయనగరం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకందరికి సుపరిచితుడే. సో నా మిత్రుడు మీసాల శివను ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మిస్టర్ మీసాల శివ. హాయ్ వ్యూవర్స్, నేను మీసాల శివ. ప్రతిలిపి ఎఫ్ఎం అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్లో ఏ విధంగా ఆడియో స్టోరీస్ వినవచ్చు అనే విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కథలను వినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. కథలు మనల్ని ఆలోచింపజేస్తాయి, మనలో మంచి మార్పులను ప్రవేశపెడతాయి, సామాజిక, నైతిక, కుటుంబిక విలువలను పెంపొందిస్తాయి. అటువంటి మంచి కథలను మీరు ఈ అప్లికేషన్లో వినవచ్చు. ఈ అప్లికేషన్లో మీరు కథలను తెలుగులో, హిందీలో మరియు మరికొన్ని ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా వినవచ్చు. ఈ కథలను వినడం కోసం మీరు ఈ అప్లికేషన్ మీ ఆండ్రాయిడ్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోవడం కోసం యాప్స్లోకి వెళ్ళాలి. తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లో ఈ విధంగా మీరు ప్రతిలిపి ఎఫ్ఎం అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే రిజల్ట్స్గా మీకు ఈ విధంగా చూపిస్తుంది. Free audio stories, books, podcasts, Radilibdi FM, Radilibdi Music and Audio Star Rating, 4.27.1 MB 100K plus, and list 18 items. ఫ్రీ ఆడియో స్టోరీస్, బుక్స్, పాడ్కాస్ట్స్, ప్రతిలిపి ఎఫ్ఎం మ్యూజిక్ అండ్ ఆడియో అని చూపిస్తుంది. 4.2 స్టార్ రేటింగ్ ఉంది. 1 lakh డౌన్లోడ్స్ ఉన్నాయి ఈ యాప్కి. దీనిపై క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు యాప్ యొక్క ఓవర్వ్యూ ఈ విధంగా ఉంటుంది. 7 MB ఉంది దీని యొక్క సైజు. ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంటుంది. ఈ ఇన్స్టాల్ బటన్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను, ఇన్స్టాల్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్పై మీరు క్లిక్ చేసి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ట్యుటోరియల్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఇప్పటి వరకు నా మిత్రుడైన మక్తల్ నాగరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి మంచి వీడియో అప్డేట్స్ మీరు పొందవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మరియు పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేయండి. అప్లికేషన్ విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడింది. ఓపెన్ పై క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ పై క్లిక్ చేశాను. ప్రతిలిపి ఎఫ్ఎం అనే టైటిల్ వచ్చింది. లాంగ్వేజ్ ప్లీజ్ చూజ్ లాంగ్వేజ్, భాషని దయచేసి ఎంచుకోండి అని వచ్చింది. ఇక్కడ మనం ఏ భాషలో అయితే కథలను వినాలని అనుకుంటామో
ఆ భాషని ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. నేను తెలుగు ఎంచుకుంటాను. తెలుగు చివరిలో కిందన ఉంటుంది. ఇక్కడున్న భాషలు మనం చూసినట్లయితే హిందీ, Hindi, row 1. Bengali, column Bengali, 2. Gujarati, row 2. Gujarati, Kannada, column 2. Kannada, Malayalam, row 3. Malayalam, Marathi, column 2. మరాఠీ, Tamil, row 4. Column 1. తమిళ్, తెలుగు, Telugu, column 2. తెలుగు. దీనిపై క్లిక్ చేస్తున్నాను. తెలుగు పైన లాంగ్వేజ్ ఎంచుకున్నాం. ఇప్పుడు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అవ్వడం కోసం తెలుగు, Telugu, unlabeled, out of print. ప్రతిలిపి, FM. ప్రతిలిపి ఎఫ్ఎం అని టైటిల్ వచ్చింది. ఆడియో కథల ప్రపంచాన్ని కనుగొనండి. ఆడియో కథల ప్రపంచాన్ని కనుగొనండి అని వచ్చింది. ఫేస్బుక్ తో సైన్ ఇన్ అవ్వండి. 2 రకాల సైన్ ఇన్ వేస్ ఉన్నాయి. ఒకటోది ఫేస్బుక్తో సైన్ ఇన్ అవ్వడం, రెండవది గూగుల్ తో సైన్ ఇన్ చేయండి. గూగుల్తో సైన్ ఇన్ చేయండి. ఇది చాలా సింపుల్ అండ్ సెక్యూర్. గూగుల్తో సైన్ ఇన్ చేయండి అనే దానిపైన క్లిక్ చేస్తున్నాను. Radalibdi FM. Google Play Services on top. Google Play Services on bottom. Choose an account. ఇక్కడ చూజ్ యాన్ అకౌంట్ అని వచ్చింది. మీరు ప్లేస్టోర్లో సింగిల్ అకౌంట్తో లాగిన్ అయి ఉన్నట్లయితే, ప్లేస్టోర్లో మీరు ఒకే ఒక మెయిల్ ఐడి కనుక ఇచ్చినట్లయితే మీకు గూగుల్తో సైన్ ఇన్ చేయండి అనే దానిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సైన్ ఇన్ అవుతుంది. అలా కాకుండా మల్టిపుల్ అకౌంట్స్తో మీరు మల్టిపుల్ ఈమెయిల్స్తో ప్లేస్టోర్లో రిజిస్టర్ అయి ఉన్నట్లయితే మీకు ఈ విధంగా ఈమెయిల్ ఐడి ఎంచుకోవడం కోసం డైలాగ్ వస్తుంది. ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి పైన క్లిక్ చేస్తాను నేను. To continue the Shivamazayanaгаram, shivamazala6@gmail.com enlist. నేను ప్లేస్టోర్లో 2 ఈమెయిల్స్తో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి 2 ఈమెయిల్స్ ప్లేస్టోర్లో రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి నాకు 2 ఈమెయిల్స్ చూపిస్తుంది. అందులో ఒక మెయిల్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాను. Google Play Services on top. Google Play Services on bottom. Radalibdi FM. లాగిన్ విజయవంతమైంది. Radalibdi FM. ప్రతిలిపి, FM. Preparing 3 full stop. Preparing 3 full లాగిన్ stop. విజయవంతమైంది Preparing 3 అని full stop. చెప్పేసి మనకి వచ్చింది. ప్రతిలిపి ఎఫ్ఎం అని చెప్పేసి మనకి టైటిల్ చూపించింది. ఈ యాప్లో టాక్ బ్యాక్ యూజర్స్కి ఒక గమనిక, అన్లేబుల్ బటన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఒక 3 సైలెంట్ బటన్స్ కూడా ఉన్నాయి. వాటిని మీకు నేను చెబుతాను ఎక్కడ ఏ బటన్స్ ఉన్నాయో. మీరు గుర్తుపెట్టుకొని అన్లేబుల్ బటన్స్ని మీ అప్లికేషన్లో లేబుల్ చేసుకోండి. అన్లేబుల్ బటన్స్ని ఏ విధంగా లేబుల్ చేసుకోవాలో కూడా నేను ఈ ట్యుటోరియల్లో మీకు చెప్తాను. ఇక్కడ టాప్ రైట్లో ఒక 2 అన్లేబుల్ బటన్స్ ఉన్నాయి. ఫస్ట్ బటన్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకునే బటన్. Unlabeled. ఈ అన్లేబుల్ బటన్ పై క్లిక్ చేస్తే మనం ఫస్ట్ చూసిన విధంగా లాంగ్వేజెస్ చేంజ్ చేసుకోవడం కోసం లాంగ్వేజెస్ వస్తాయి. మనం ఉదాహరణకి తెలుగులో కథలు వింటున్నాం, హిందీలో కథలు వినాలి అనుకున్నట్లయితే ఈ లాంగ్వేజ్ చేంజ్ బటన్ పై క్లిక్ చేసి హిందీ లాంగ్వేజ్ పై ట్యాప్ చేసి మనం హిందీ లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. తర్వాత హిందీలో మనం కథలు వినవచ్చు. ఆ విధంగా ఈ బటన్ ఉపయోగపడుతుంది. తర్వాత టాప్ రైట్ కార్నర్లో మరొక అన్లేబుల్ బటన్ ఉంది. Unlabeled button. ఇది సెట్టింగ్స్ బటన్. మీరు ఏదైనా బటన్ని అన్లేబుల్ చేయాలంటే ఫస్ట్ ఆ బటన్ ఏంటో మీకు తెలియాలి. అన్లేబుల్ బటన్ పైన టచ్ చేయాలి. టాక్ బ్యాక్ అన్లేబుల్ అని చెప్పిన తర్వాత మీరు ఆ బటన్ పైన లోకల్ కాంటెక్స్ట్ మెను స్వైప్ అప్ అండ్ రైట్ తీసుకోవాలి. Alert local context menu. Labels 1 of 2 and list 2 items. అన్లేబుల్ బటన్ పై నేను లోకల్ కాంటెక్స్ట్ మెను తీసుకున్నాను. అన్లేబుల్ బటన్ అని చెప్పిన తర్వాత ఇక్కడ లేబుల్ అని చెప్పింది టాక్ బ్యాక్. లేబుల్ పైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Alert labels. Add label. యాడ్ లేబుల్ దీనిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Alert add label. Label text. Edit box. లేబుల్ టెక్స్ట్ ఎడిట్ బాక్స్, ఈ బాక్స్పై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. Showing English, India, QWERTY, keyboard. ఇప్పుడు కీబోర్డ్ ఓపెన్ అయింది. బటన్కి ఏ నేమ్ అయితే పెట్టాలని అనుకుంటామో ఆ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి మనం. S, Sierra, S, E, E, Y, T, E, T, E, I,
I N N G D S S. సెట్టింగ్స్ అని టైప్ చేశాను నేను. Enter editing settings. Edit box. Label text. రైట్కి స్వైప్ చేస్తే ఓకే అనే బటన్ వస్తుంది, దానిపై డబుల్ ట్యాప్ చేయాలి. Cancel. OK button. ఓకే బటన్పై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Granulity FM. Settings button. English India QWERTY. Keyboard hidden. అన్లేబుల్ బటన్ని మనం ఈ విధంగా లేబుల్ చేసుకోవచ్చు. ఆ గ్రంథాలయం Neo. టాప్ రైట్ కార్నర్లో ఉన్న సెట్టింగ్స్ పైన నేను ట్యాప్ చేసి మీకు సెట్టింగ్స్ చూపిస్తాను. Settings button. ఇక్కడ సెట్టింగ్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి Shiva. మన యొక్క పేరు చూపిస్తుంది, శివ అని నా పేరు చూపించింది. తర్వాత Shiva6@gmail.com. ఈమెయిల్ ఐడి చూపించింది. తర్వాత హెల్ప్ సహాయం అని చూపించింది. తర్వాత ప్రైవసీ పాలసీ నియమ నిబంధనలు స్నేహితులతో షేర్ చేసుకోండి. ఈ ఆప్షన్పై మనం ట్యాప్ చేసినట్లయితే ఈ యాప్ లింక్ మనం మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం కోసం షేరింగ్ యాప్స్ చూపిస్తుంది. వాట్సాప్, ఫేస్బుక్, జీమెయిల్, టెలిగ్రామ్ వంటివి. వాటి ద్వారా మనం ఈ యాప్ లింక్ని మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. తర్వాత లాగౌట్. ఈ యాప్లో మనం ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయి ఉన్నాము. దీనిపై క్లిక్ చేస్తే సైన్ అవుట్ అవుతాము. నైట్ మోడ్ దీని కింద ఒక బటన్ ఉంది, ఆఫ్ అని ఉంది. ఈ బటన్పై మనం ట్యాప్ చేసినట్లయితే నైట్ మోడ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. నైట్ మోడ్ ఆన్ చేసుకుంటే ఈ యాప్లో ఉన్న స్క్రీన్ని మనం సౌకర్యవంతంగా చూడగలుగుతాము. ఇవి సెట్టింగ్స్. బ్యాక్కి వస్తున్నాను. ఆ గ్రంథాలయం 3 of 5. Enlist 5 items. ఇక సెట్టింగ్స్ తర్వాత మనం చూసినట్లయితే Settings button. ఒక 3 సైలెంట్ బటన్స్ ఉంటాయి. And pager. ఇది మొదటి సైలెంట్ బటన్. ఈ సైలెంట్ బటన్పై ట్యాప్ చేసినట్లయితే మనకి ఒక కథ, దానికి సంబంధించిన ఆప్షన్స్ చూపిస్తుంది. ఈ సైలెంట్ బటన్స్ పైన కథ యొక్క టైటిల్ స్క్రీన్ పైన కనబడుతుంది, కానీ మనకి టాక్ బ్యాక్ చెప్పదు. ఈ సైలెంట్ బటన్ పై నేను డబుల్ ట్యాప్ చేసి సమీక్షలు 3 Granulity FM. మాఫ్ కరో ఇన్ లోగోంకో. ఇది కథ మాఫ్ కరో ఇన్ లోగోంకో అని. ఈ కథకు సంబంధించిన ఆప్షన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ వస్తున్నాను. Granulity FM. And pager. మరొక 2 సైలెంట్ Out బటన్స్ of ఉన్నాయి. pager. ఇది రెండవ సైలెంట్ బటన్. ఇది ఒక స్టోరీ. ఇది మూడవ సైలెంట్ బటన్. ఇది కూడా ఒక స్టోరీకి సంబంధించిన టైటిల్. ఈ సైలెంట్ బటన్స్ తర్వాత హెడ్డింగ్ ఉంటుంది. ఇటీవల విన్న కథలు అన్నీ ఈ హెడ్డింగ్ కింద ఉంటాయి. అమ్మ ఇష్టం 1 of 5. Enlist 5 items. ఆ గ్రంథాలయం అమ్మ ఇష్టం అనేది కథ యొక్క టైటిల్. దాని కింద యాడ్ టు గ్రంథాలయం అనే బటన్ ఉంది. ఈ బటన్పై మనం డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఈ స్టోరీ అనేది గ్రంథాలయానికి యాడ్ అవుతుంది. మనకి తీరిక ఉన్నప్పుడు మనకి నచ్చిన టైటిల్స్కి సంబంధించిన కథలన్నీ మనం ఈ విధంగా గ్రంథాలయానికి యాడ్ చేసుకొని తర్వాత వినొచ్చు అన్నమాట. గ్రంథాలయానికి చేర్చబడింది. యాడ్ టు గ్రంథాలయం అనే బటన్పై నేను డబుల్ ట్యాప్ చేశాను. గ్రంథాలయానికి చేర్చబడిందని చెప్పేసి మనకి వచ్చింది. ప్రతిలిపి ఇటీవల విన్న కథలు రొమాంటిక్ కథలు. Out of list. ఇక్కడ ఇంకో హెడ్డింగ్ మనం ఇక్కడ చూడొచ్చు, రొమాంటిక్ కథలు అని చెప్పేసి. దాని కింద మనకి రహస్య స్నేహితుడు కథ 11 min 29 sec. 1 of 8. Enlist 8 items. రహస్య స్నేహితుడు అని చెప్పేసి కథ యొక్క టైటిల్ వినబడింది. ఈ కథ వినడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 11 minutes 29 seconds అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ కథ టైటిల్ పైన నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Granulity FM. రహస్య స్నేహితుడు కథ టైటిల్ పై డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ మనకి ఫస్ట్ టైటిల్ వినబడింది. తర్వాత 11 min 29 sec. 11 minutes 29 seconds టైము ఈ కథ వినడానికి పట్టే సమయం. 54 సార్లు విన్నారు. 54 సార్లు విన్నారు ఈ కథని ఈ యాప్లో. వినండి అనేది ప్లే బటన్. దీనిపై డబుల్ ట్యాప్ చేస్తే మనకి ప్లే అవ్వడానికి రెడీ అవుతుంది. ప్లే అవుతున్నప్పుడు
బాటమ్ రైట్ కార్నర్లో ప్లే అండ్ పాజ్ బటన్ ఉంటుంది. అది ఒక అన్లేబుల్ బటన్. దానిపై మనం ట్యాప్ చేసి మనం పాజ్ చేయవచ్చు. వినండి పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి. మళ్ళీ ప్రారంభించండి. గతంలో విన్న కథను తిరిగి వినండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. కాదు, అవును. Button. కాదు, అవును. గతంలో విన్న కథని మళ్ళీ వినేటప్పుడు ఈ 2 ఆప్షన్స్ వస్తాయి. అవును అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే కథ మనం ఇంతకుముందు ఎక్కడి వరకు అయితే విన్నామో అక్కడి నుండి కొనసాగుతుంది. కాదు అనే దానిపై క్లిక్ చేసినట్లయితే కథ మొదటి నుండి ప్లే అవుతుంది. కాదు, Button. కాదు బటన్పై క్లిక్ చేస్తున్నాను. కథ ప్లే అవుతుంది, మీరు వినవచ్చు. Gradalippi FM. ప్లేయింగ్. కథ పేరు రహస్య స్నేహితుడు. రాసిన వారు ఉండవల్లి ఎం. చదివిన వారు పాలగుమ్మి పద్మా విజయ్. నది ఒడ్డున Unlabeled. Button. కథని పాజులో పెట్టాను. ఇక్కడ బాటమ్ స్క్రీన్ మిడిల్లో కథ యొక్క టైటిల్, చదివిన వారి పేరు ఉంటుంది. రహస్య స్నేహితుడు. కథ చదివిన వారు పాలగుమ్మి పద్మ విజయ్. ఏదైనా కథని మనం వింటున్నప్పుడు లేదా పాజులో పెట్టినప్పుడు ఆ కథ యొక్క టైటిల్, చదివిన వారి పేరు ఇక్కడ మనకి స్క్రీన్ బాటమ్ మిడిల్లో ఉంటుంది. దానిపై డబల్ ట్యాప్ చేసినట్లయితే మనకి 5 ఆప్షన్స్ వస్తాయి. 5 అన్లేబుల్ బటన్స్ వస్తాయి. ఈ టైటిల్పై డబల్ ట్యాప్ చేస్తున్నాను. డబల్ ట్యాప్ చేశాను. ఇక్కడ మనం చూసినట్లయితే రహస్య స్నేహితుడు. కథ చదివిన వారు పాలగుమ్మి పద్మ విజయ్. ఇది టైటిల్. రైట్కి మనం స్వైప్ చేసినట్లయితే 2%. Seat control. 2%. ఈ కథ మొత్తం 100% అనుకుంటే ఇక్కడ 2% అని ఉంది. ఇది సీక్ కంట్రోల్, ప్రోగ్రెస్ కంట్రోల్. మనం వాల్యూమ్ బటన్స్ ద్వారా మనం 7%. Seat control. వాల్యూమ్ అప్ ద్వారా పై ఫార్వర్డ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ డౌన్ ద్వారా 2%. Seat control. ఈ విధంగా మనం రివైండ్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. తర్వాత 0016. ఇది మనం విన్న టైము 16 సెకండ్స్ విన్నాము. ఇంకా రిమైనింగ్ టైము 11:28. 11 minutes 28 seconds మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది. Unlabeled. Button. ఫస్ట్ అన్లేబుల్ బటన్ వచ్చేసి ప్రీవియస్ స్టోరీ. ఇంతకు ముందు లిస్ట్లో ఉన్న కథల్లో ఇంతకు ముందు ఉన్న స్టోరీ ప్లే అవుతుంది. దీనిపై క్లిక్ చేస్తే నెక్స్ట్ అన్లేబుల్ బటన్ సెకండ్ బటన్ Unlabeled. Button. రివైండ్ 10 seconds కథ అనేది వెనక్కి వెళుతుంది. దీనిపై ఒకసారి క్లిక్ చేస్తే మూడవ అన్లేబుల్ బటన్ Unlabeled. Button. ప్లే అండ్ పాజ్ బటన్. నాలుగవ అన్లేబుల్ బటన్ Unlabeled. Button. నెక్స్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ 10 seconds ఈ బటన్ ఇది. దీనిపై క్లిక్ చేస్తే కథ అనేది ముందుకి 10 సెకండ్లు ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ బటన్ Unlabeled. Button. నెక్స్ట్ స్టోరీ బటన్ 5వది. ఇవి అన్లేబుల్ బటన్స్ ఈ కథలో ఉన్న ఆప్షన్స్. SCR has been detected. సో ఫ్రెండ్స్, బ్యాక్ బటన్పై క్లిక్ చేస్తున్నాను. ఈ కథలో ఉన్న మిగిలిన ఆప్షన్స్ మనం ఇప్పుడు చూద్దాం. వినండి అనే ఆప్షన్ వరకు మనం చూసాం. 11 mid. వినండి. ఈ ఆప్షన్ వరకు చూసాం. తర్వాత ఉండే ఆప్షన్ గ్రంథాలయం. గ్రంథాలయం అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ సాధారణంగా యాడ్ టు గ్రంథాలయం అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేస్తే కథ గ్రంథాలయానికి చేర్చబడుతుంది. ఈ కథ ఆల్రెడీ గ్రంథాలయానికి చేర్చబడింది కాబట్టి ఇక్కడ గ్రంథాలయం అని ఉంది. తర్వాత బటన్ Unlabeled. ఇది డౌన్లోడ్ అనే అన్లేబుల్ బటన్. దీనిపై క్లిక్ చేస్తే కథ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం నెట్ ఆఫ్ చేసుకొని ఆఫ్లైన్లో ఈ కథని వినవచ్చు. లైబ్రరీలో డౌన్లోడ్స్ అని ఉంటుంది. డౌన్లోడ్స్లో ఉన్న కథలను మీరు వినవచ్చు. Unlabeled. ఇక మనం కింద చూసినట్లయితే కథకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంటుంది. మనల్ని గుర్తుపట్టని వారితో ఇది ఆన్లైన్ description. చాటింగ్ లో ధైర్యం. రచయిత ఉండవిల్లి ఎం. ఇది రచయిత పేరు ఉండవల్లి ఎం. తర్వాత 2 అన్లేబుల్ బటన్స్ ఉన్నాయి. Unlabeled. Button. ఇది బ్యాక్ బటన్. దీనిపై క్లిక్ చేస్తే కథల యొక్క లిస్ట్ వస్తుంది. మొదట్లో మనం చూసాం. తర్వాత బటన్ Unlabeled. Button. ఇది షేర్ బటన్.
ఈ బటన్పై క్లిక్ చేసి ఈ కథ యొక్క లింక్ని మనం మన ఫ్రెండ్స్తో వాట్సాప్, ఫేస్బుక్, ఈమెయిల్, టెలిగ్రామ్ వంటి యాప్స్ ద్వారా మనం షేర్ చేసుకోవచ్చు. ప్రతి కథలోని ఈ ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక బ్యాక్ పై క్లిక్ చేస్తున్నాను. Granolivia Ben. ఈ యాప్లో మనం హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు స్క్రీన్ Granolivia Ben. రహస్య స్నేహితుడు అన్వేషించండి. Out of list. హోమ్ స్క్రీన్లో ఈ యాప్లో హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు మనకి బాటమ్ లెఫ్ట్ కార్నర్లో Selected. హోమ్ అనే బటన్ ఉంటుంది. ఇది ప్రజెంట్ హోమ్ స్క్రీన్లో ఉందన్నమాట. తర్వాత అన్వేషించండి, ఇది సెర్చ్ కోసం, కేటగిరీస్ చూడడం కోసం ఉపయోగపడుతుంది ఈ బటన్. దీనిపై అన్వేషించండి. క్లిక్ కథలు, చేశాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమ్, 1 of 6. And list 6 items. కథలు అని చెప్పేసి కథలు, Out of list. ఒక హెడ్డింగ్ ఉంది. దాని కింద 6 కేటగిరీస్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రేమ్, 1 of ప్రేమ, 6. మినీ కథలు, మినీ కథలు, మహిళ, సామాజికం, సామాజిక, అనుబంధాలు, 5 of 6. అనుబంధాలు, కుటుంబం, 6 of 6. కుటుంబం. ఈ విధంగా మనం రకరకాల కేటగిరీస్ ఇక్కడ చూడవచ్చు. ఫ్యూచర్లో మరికొన్ని కేటగిరీస్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ కేటగిరీలో ఉన్న కథని మనం వినాలనుకుంటే ఆ కేటగిరీ పైన మనం అనుబంధాలు, 5 of 6. అనుబంధాలపై క్లిక్ చేస్తున్నాను. Granolivia Ben. Unlabeled button. ఈ కేటగిరీలో ఉన్న కొన్ని కథలు ఆశ, మనకి 15 min 44 sec. 3 of 11. And list 11 ఈ items. విధంగా చూపిస్తుంది. అంతర్మ, స్వేచ్ఛ, 10 min 27 sec. 5 of 11. ఈ విధంగా మనకి కథల యొక్క పేర్లు చూపిస్తుంది. అనుబంధాలు అనే కేటగిరీలో మనం వెళ్ళినట్లయితే మళ్ళీ అన్వేషించండి పై క్లిక్ చేస్తాను. రహస్య స్నేహితుడు, బ్యాక్ వస్తున్నాను. Granolivia Ben. అనుబంధాలు, 5 of 6. And list 6 items. బ్యాక్ వచ్చాను. ఇక్కడ మనం అన్వేషించండి అనే దాంట్లో స్క్రీన్లో ఉన్నాము. మహిళ, 3 of మినీ కథలు, selected. Unlabeled button. ఫస్ట్ మనకి ఇక్కడ శోధించండి, టాప్లో మిడిల్లో, స్క్రీన్ టాప్లో మిడిల్లో శోధించండి అని ఉంటుంది. దాని నుండి రైట్కి స్వైప్ చేస్తే Unlabeled button. అన్లేబుల్ బటన్ అని ఉంటుంది. దీనిపై ట్యాప్ చేస్తే కథలను శోధించండి, Edit box. ఒక ఎడిట్ బాక్స్ వస్తుంది. ఎడిట్ బాక్స్ పై ట్యాప్ చేస్తే Showing English. కీబోర్డ్ India. వస్తుంది. UWERTY. Keyboard. కీబోర్డ్ వచ్చిన తర్వాత మనకి కావలసిన కథ యొక్క టైటిల్ ఈ కీబోర్డ్లో మనం టైప్ చేసి బాటమ్ రైట్ కార్నర్లో Search. Search button India. ఉంటుంది. UWERTY. Keyboard hidden. దానిపై క్లిక్ చేసి మనం కథలను సెర్చ్ చేయవచ్చు. అయితే ఈ ఆప్షన్ ప్రాపర్గా వర్క్ అవ్వటం లేదు. ఫ్యూచర్ అప్డేట్స్లో ఇది బాగా వర్క్ అవ్వచ్చు. బ్యాక్కి క్లిక్ చేస్తున్నాను. Selected. అన్వేషించండి అనే స్క్రీన్లో మనం ఉన్నాం. తర్వాత గ్రంథాలయం. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, మన ఫేవరెట్ స్టోరీస్ని గ్రంథాలయంలోకి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న స్టోరీస్ని వినడం కోసం ఈ విధంగా ఈ గ్రంథాలయం Selected. అనే ఆప్షన్లోకి వెళ్ళి ఆ స్టోరీస్ని వినవచ్చు. ఈ గ్రంథాలయం అనే ఆప్షన్ మనకి బాటమ్ రైట్ కార్నర్లో ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్లో, ఈ యాప్ యొక్క హోమ్ స్క్రీన్లో బాటమ్ రైట్ కార్నర్లో గ్రంథాలయం అనే బటన్ ఉంటుంది. మనం యాడ్ చేసిన కథ మనం ఇక్కడ అమ్మ చూడవచ్చు. ఇష్టం, 16 min 10 sec. 695. సరళు విన్నారు, 1 of 11. And list 11 items. ఇది మనం జస్ట్ ఇప్పుడే యాడ్ చేసిన కథ, గ్రంథాలయానికి యాడ్ చేసిన కథ ఇక్కడ మనకి టాప్లో కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ప్రతిలిపి ఎఫ్ఎం అనే యాప్లో ఆడియో స్టోరీస్ని ఏ విధంగా వినవచ్చు అనే విషయాన్ని నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. మీరు ఈ అప్లికేషన్లో కథలను వింటూ ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ యాప్స్లో మీరు ఏమైనా కొత్త విషయాలు కనిపెట్టినట్లయితే వాటిని
కామెంట్ బాక్స్లో మాతో పాటు పంచుకోండి. అప్డేట్స్ వచ్చినప్పుడు ఈ అప్లికేషన్లో మార్పులు రావచ్చు, ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఈ యాప్ని నేను రికార్డింగ్ చేస్తున్న తేదీ ఏప్రిల్ 24, 2020. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. అర్ధాంగి. 10 minutes.